పిల్లగాడు ఎక్కడా? సీను, ఏ సీను, అరే సీను, ఈయనే కూర్చున్నవారా? నీకోసం తిరిగి తిరిగి నేను వస్తానా? నీ కొరకే తిరిగి తిరిగి నేను ఇక్కడ కూర్చున్నా. అయితే ఎటు పోయినావు మళ్ళీ? నీకు తెలియదా ఎక్కడికి పోతున్నా? ఓహో, జిమ్ముకు పోయినావా? సీను లగేజ్ చదువుకున్నావు, మరి పోదామా ఇక? ఇక అయిపోయింది కదా కాలేజీలో, పోదాం వెళ్ళిపోదాం. ఈసారి మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు జీవి, ఎప్పుడైనా కానీ సెలవులలో నేనే మీ ఇంటికి వచ్చేవాడిని, ఇప్పుడు మా ఇంటికి వస్తా అంటున్నావు, మరి ఏం విశేషం? మరి ఏ విషయం లేదు, ఇక నీకు తెలియదు ఏమున్నది. ఇంటికి పోతే అమ్మతోటి పెద్ద టార్చర్ ఉన్నది. ఓకే అని అంటే పెళ్ళి పెళ్ళి అని అంటే ఏదో ఒక 4 రోజులు అట్లా వస్తే మనకు కొంచెం రిలాక్స్ అవుతుంది. కాస్త సామాన్ చదువుకొని నేను ఇంటికి వెళ్ళిపోదాం. నేను అక్కడి నుండి అక్కడికి ఇంటికి యాడ్ చేస్తాను. సరే సరే ఓకే. బాయ్ 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 బాయ్. అమ్మా అమ్మా ఉన్నావా? ఇప్పుడు వస్తున్నా. దోస్తులతో బయటకు పోతున్నాడే. ఇన్నెత్తి కాదురా, పండ్లే పాటలే ఎప్పుడు తిరుగుడే నారా దోస్తుగాళ్ళతోటి. అమ్మా గా దోస్తులతో కాదే, నా ఫ్రెండ్ చందులేడా, చందు వాళ్ళ ఊరికి పోతున్నా నేను. ఎప్పుడైనా ఆడొచ్చేటోడు కాదురా, నువ్వు పోతానంటున్నావు. ఎప్పుడైనా ఆడొచ్చేటోడే, నాకు ఇక్కడ బోర్ కొడుతుందని 1-2 రోజులు అట్లా ఆ దగ్గర పోయి ఉండత్తా, అందుకనే రెడీ అయినా. నీకో పొల్ల చేస్తావా, నీకో తిక్క తిరగదురా. నాకు నవ్వురే రాలేదు, నాకు ఒకటి పిల్లగిత్తడే. మరదలు ఉంది కదరా, చిన్నప్పుడు అనుకున్న సంబంధమేనా? ఇక ఏడు దొరికినట్టు పోయి మీ తమిళ బిడ్డ దొరికిందా శ్రీకులు ముక్కుదాన్ని. దాంట్లో బంగారం ఉంటుంది, బంగారం లెక్కన ఉంటుంది. దాని ముఖం తెలియదు, ముక్కు తెలియదు, బంగారం లెక్క ఉంటుంది. బంగారం నువ్వు ఎక్కడన్నావో ఏమన్నా తిరుగు అన్నా తమ్ముడు బిడ్డని చేసుకోవాలా నువ్వు. నేను ఇప్పుడు దాన్ని చూసుడద్దు, నాకు తెలుసుడద్దు. నేను పోతున్నావా చంద్రగా దగ్గరికి. సరే అమ్మా, అంతా దేవుందా వెళ్ళొస్తా నేను.
దేవుడు పైసలు పడే తెచ్చుకున్నావే? ఇక్కడ తెచ్చుకోలేదు. పేద పంట ఈ పంట తీసుకొచ్చుకోలేదు. ఇక పోతే ఇలా పోయి బ్యాంకులకు పోయి తీసుకొని తీసుకొస్తా. ఇప్పుడు అన్నం తినే టైం అయింది కదా, వాళ్ళు లంచ్కి పోయి వచ్చినాక పోయి తీసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు అంటారు, వాళ్ళు వాటి అంటారు, వాళ్ళు వాళ్ళేది అంటారు. ఇక పాస్బుక్ తీసుకుపోయి చూసేస్తే తెలుస్తుంది. ఫుల్ డబ్బులు పట్టుకోబోతున్నాడు, సంచి నిండా డబ్బులు పట్టుకోబోతుండు కొడుకు. అదే అటాక్ చేయండి, మిస్ కావద్దురా రే. రైట్. अरे मैं ब्रिज तक उसका फॉलो हुआ, उन्होंने आ गया, ब्रिज टप गया ऑलरेडी. छोटी ब्रिज के पास पक्का अटैक कर लेना उसको. वही बोल रहा हूँ, मैं भी आ रहा हूँ पीछे. राइट. ఆగండ్రా, ఏం చేస్తురా నేను? ఆగండ్రా. హలో చందు, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇగో మన మీ ఊరి పొలాల బ్రిడ్జి కాడ వాళ్ళు అంగులు కొట్టి పారేసారు. తొందరగా రా నువ్వు అర్జెంట్గా ఇక్కడికి. అయ్యో తొందర సరే. అరే చందు, ఏమైంది? అరే బాగుంది పల్లెనే కదా బాబు. నువ్వా అలా వచ్చారు, నలుగురు వచ్చారు, నన్ను కొట్టిరు, నా డబ్బాని తీసుకుపోయారు. బాబు డబ్బు తీసుకుపోయారా? అరే సీను ఒకసారి చూడుకో. నేను చూసిరా వాళ్ళ సంగతి, నేను చూసుకుంటా. ఇది నీదిరా, ఇది నీదిరా, ఇది నీదిరా, ఇది నాది, ఇది నీది, ఇది నీది, ఇది నీది, ఇది నాది. రోజుకి ఇట్లా ఒక్కడు ఇంకోసారి దొరికితే ఏం కాదు, ఏం కాదు. ఇక రేపు మళ్ళా వండి పడదాం, మళ్ళా జబర్దస్త్ ఇప్పుడు ఒక 5-6 లక్షలు రాలేదు. ఇది నీది, ఏ తేరా, ఏ తేరా, ఏ మేరా. ఇది నీది, ఇది నీది, ఇది నీది, ఇది నాది. ఖాళీ ఈ మాటకి మస్తు
ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి మొత్తం బరాబర్ వచ్చినాయా? 4 వాటర్. అరే ఈ 4 వాటర్ 4 వచ్చేసినాయి. మరి నా వాట ఇవ్వడరా నువ్వు నీ వాట ఇచ్చేదానికి. గల్లీలో ఎవడైనా దొంగతనం చేస్తారా? కరీంనగర్ దొంగతనం చేస్తే ఒక రేంజ్ ఉంటుందిరా. మీరు భయపడితే భయపడడానికి నేను ఓటర్ను కాదురా, షూటర్ని. కాచి పాడేస్తానా కొడుకుల్లారా. రైతును మోసం చేసిన వాళ్ళు నన్నేం చెప్తారా? రండిరా. హలో చందు, ఎక్కడున్నారా? ఇక మన ఇళ్ళకి వచ్చిన నేను. 8 నెంబర్ కన్నా ఇక్కడనే ఉన్నా నేను. ఇప్పుడు ఆడికి వచ్చిన. అదే ఇల్లా? ఉన్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉండి వస్తున్నా. అరే సీను, దెబ్బలు తగిలినాయా? ఏం లేవురా, ఏం కాలే. ఏం కాలే, చిన్న వచ్చినాయా? ఏం కాలే, అంతా ఓకే. నీకు ఏం కాలే కదా? దాని ఇక్కడ కూర్చో, కూర్చోండి, కూర్చో. ఎవరు చందు, డబ్బు చూసుకోరా. ఉన్నాయిరా, అలా పెట్టేసుకొని మంచి పని. నేను ఏమనుకున్నా, ప్రతిరోజు నువ్వు ప్రొద్దున లేచి జాగింగ్ వాకింగ్ చేసుకుంటే జిమ్ చేసుకుంటే నేను ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు అది ఈనాడు పని చేసింది. మా ఈయన మాన కాపాడింది, డబ్బు కాపాడింది. ఈరోజు అన్నం పెట్టి అయితే కనుక ఎక్కడ ఇల్లు? గిన్నె ఇల్లు దగ్గర ఇల్లు ఇచ్చేద్దాంపా. సరే, అంకుల్ మరి మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నాడు కదా? మంచిగా ఉన్నాడు.
అంకుల్ అంకుల్ అంతేనా అంకుల్ ఇట్లా పట్టుకో. దెబ్బలు తక్కువైనాయా అప్పుడు? తక్కువ అంకుల్ మీ డబ్బు. నన్ను కాపాడు, నా డబ్బులు కాపాడు. ఏకంగా తల్లి బిడ్డవో కానీ నా డబ్బు నాకు అది ఇచ్చినావు. అలా నేను బతికేదే ఈ డబ్బు కొరకు. సరే చందు మనం సరే నువ్వైతే జాగ్రత్త. పడుకో.